హలో అందరికీ బీరకాయ పాల కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ లేత బీరకాయల్ని ఒక 750 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ లేత బీరకాయల్ని తీసుకున్నాను నేను. మరీ గట్టిగా ఉండి ముదిరిపోయినవి ఉంటే కర్రీ మంచిగా అవ్వదు. లేత బీరకాయల్ని తీసుకుంటేనే మంచిగా అవుతుంది. నేను ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మరీ దొడ్డుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని మనకి కర్రీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాల్ని వేసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా తరుక్కొని తీసుకున్నాను. కాస్తంత వేగిన తర్వాత అందులోకి ఒక 7-8 రెబ్బల వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకున్నాను. మనం ఇలా వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది. అందులోకి కాస్తంత పసుపుని వేసి కాస్తంత వేగనివ్వాలి. ఒక 2 రెబ్బల వరకు కరివేపాకుని యాడ్ చేసుకొని ఇంకాస్త మగ్గనివ్వాలి. కాస్తంత మగ్గిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం 750 గ్రామ్స్ వరకు తీసుకుంటే కర్రీ ఉడికి కొంచెమే అవుతుంది. కాబట్టి మనం ఎంత చేయాలో అంత క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఇంకా చూసారా, కాస్త ఉడికిన తర్వాత ఇది కాస్త దగ్గర పడింది. కర్రీ పాలతో చేసే ఈ కర్రీ చాలా బాగుంటుంది. చాలా డెలీషియస్గా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా అందులోకి మనకి రుచికి సరిపడా సాల్ట్, కారం, ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకొని, మీకు గరం మసాలా కావాలి అంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ని ఇస్తాను. గరం మసాలాని యూజ్ చేయడం వల్ల మనం చాలా తొందరగా అయిపోతాయి. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. అలాగే టేస్టీగా కూడా అవుతాయి కర్రీస్. ఇంకా మనం మధ్యలో మూతని పెడుతూ మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కూర అడుగంటుతుంది. కర్రీ మంచిగా బీరకాయ ముక్కలు ఉడికేంత వరకు మనం మూతని కవర్ చేసి ఉడకనివ్వాలి. ఇలా కాస్త కర్రీ దగ్గర పడిన తర్వాత పక్కకి నేను మిల్క్ని వేడవ్వడానికి పెట్టాను. కాచి చల్లార్చుకున్న పాలనే ఇందులో యాడ్ చేయాలి. ఇంకా ఒక 2 గ్లాసెస్ వరకు నేను థిక్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను. మిల్క్ని యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు ఒక్కసారి ఇలా పాలతో బీరకాయ కర్రీని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ బీరకాయ తెచ్చుకున్నప్పుడల్లా ఇలానే కర్రీ వండుకొని తింటారు. ఇలా మీకు గ్రేవీ ఎంత కావాలి అంతా ఉంచుకొని, మీకు మరీ థిక్గా కావాలి అనిపిస్తే ఉడకనివ్వండి, లేదంటే ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా కొంచెం వేగితే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఎంతో డెలీషియస్గా టేస్ట్గా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.